పాతకాలం నాటి మన పూర్వీకులు చేసుకునే మన అమ్మమ్మలు చేసుకునే జొన్న పిండి పులుసు చారండి. చాలా రుచిగా ఉంటుంది. మరైతే నేను ఇందులోకి ఏమేమి వేసాను, ఎలా చేశాను అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా హెల్దీ రెసిపీ ఇది. మనకి ఇంట్లో ఏ కూరగాయలు అవి లేనప్పుడు ఇలా మనం జొన్న పిండితోనైతే పులుసు చారు చేసుకుని తిన్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది. హలో అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచి వన్ప కిచెన్. ఇవాళ మనం ఎంత హెల్దీగా ఉండే జొన్న పిండితో పులుసు చారు చేసుకుందాము. ఇక్కడ నేను సగం కప్పు వరకు అయితే జొన్న పిండి తీసుకున్నాను. అలాగే మనం తినే పులుపుని బట్టి కొద్దిగా చింతపండు తీసుకోవాలి. అంతకన్నా ముందుగా మనం ఇక్కడ కొద్దిగా కందిపప్పు అయితే నానేసానండి. ఇప్పుడు ఇది ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే నేను పప్పు నానేసాను. ఒక 10 నిమిషాల ముందైతే పప్పు నానేసి పెట్టుకున్నాను. తర్వాత ఇందులోకి మనము ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. అలాగే టమాటా ముక్కలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనం జొన్న పిండిలోకి కొద్దిగా నీరు వేసుకోవాలి. నీరు వేసుకొని పిండిని జారుడు పిండిలాగా మనం చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడే పులుసు చేసుకోవడానికి బాగుంటుంది. జొన్న పిండి కూడా ఇలా చక్కగా నానిపోయి ఉంటుంది. కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని జారుడు పిండిలాగా పలుచగా చేసుకొని పెట్టుకోవాలి. ఎక్కడ ఉండలేకుండా ఇలా పిండిని కలుపుకొని పెట్టుకోవాలి. ఇంట్లో ఏ కూరగాయలు అవి లేనప్పుడు ఇలా మనం జొన్న పిండితోన పులుసు చారు చేసుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటుందండి, బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి కానీ, ఇప్పుడు సంకటి చేసుకుంటాము, సంకట్లోకి కానీ, లేదా మనం రాగి ముద్దలు చేసుకుంటాం కదా, రాగి ముద్దలు కానీ, జొన్న ముద్దలు కానీ కుడుములలోకి కూడా చక్కగా ఉంటుంది. ఇలా చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు వేసుకుందాము. తర్వాత ఇందులోకి మనం ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు కూడా వేసుకోవాలి. అవి చిట్టపట్టమన్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని పెట్టుకుందాము. ఇక్కడ ఉల్లిపాయలు మరి ఎక్కువగా మగ్గరాదండి, అంటే మాడిపోకుండా ఉంటే చాలు. కాస్త మన ఉల్లిపాయలోని పచ్చివాసన పోయే వరకు ఇలా కలిపి పెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇలా కచ్చాపచ్చ దంచి పెట్టుకున్న 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము. ఆ తర్వాత ఇందులోకి మనం నానేసి పెట్టుకున్న కందిపప్పును వేసుకోవాలి. ఇప్పుడు కందిపప్పులోని పచ్చివాసన పోయే వరకు మనం కలుపుకొని పెట్టుకుందాము. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు మనం టమాటా కాస్త మగ్గే వరకు కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి మనం తినే టేస్ట్ని బట్టి కారం వేసుకోవాలి. అలాగే తినే టేస్ట్ని బట్టి, రుచిని బట్టి ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతలా బాగా కలుపుకొని పెట్టుకుందాము. ఆ తర్వాత ఇందులోకి మనం తగినంత నీళ్ళు వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం ఇంతకు నానేసి పెట్టుకున్న చింతపండు నీళ్ళని వేసుకోవాలి. ఇలా మనం తినే టేస్ట్ని బట్టి చింతపండు జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలిపి పెట్టుకొని మనం మరిగించాలన్నమాట. చింతపండు రసం వేసాం కాబట్టి బాగా పులుపు ఉడకాలి. మనకు ఎంత బాగా ఉడికితే అంత బాగా రుచి అనేది ఇక్కడ వస్తుంది. బాగా ఉడికించుకుంటే మసిలించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పులుసు చారు బాగా మరిగాక మనం ఇందులోకి కలిపి పెట్టుకున్న జొన్న పిండి రసాన్ని వేసుకోవాలి. ఇలా జొన్న పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఇది వేసుకుంటూ వెంటనే ఇలా కలిపేసుకొని పెట్టుకోవాలి. లేకపోతే మనకు ఉండలుగా వస్తుంది. జొన్న పిండి వేసి అంతా ఒకసారి కలిపి పెట్టుకోవాలండి. కాస్త చిక్కబడే వరకు మనం కలుపుకొని పెట్టుకోవాలి. కొద్దిగా ఉడికించుకోవాలన్నమాట. ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకుంటే సరిపోతుంది. పులుసు అప్పుడే చిక్కగా అనేది వస్తుంది. మనకి ఇక్కడ ఎంత ఉడికితే అంత రుచి మాత్రం వస్తుందండి. చాలా రుచిగా అయితే ఉంటుంది. మీకు కావాలంటే ఇందులోకి ఏవైనా కూరగాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. క్యారెట్, బీన్స్, ముల్లంగి అలాంటివి ఏవైనా సరే కూరగాయ ముక్కలు కూడా వేసుకొని ఉడికించుకోవచ్చు.
పులుసులో బాగా మరుగుతున్నప్పుడే మనము ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపి పెట్టుకోవాలి. ఓకే అండి, పులుసు చారు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా పైన కొత్తిమీర వేసుకుందాము. పులుసు చారు అనేది ఎలాగో చల్లబడ్డ తర్వాత దగ్గర పడుతుంది, కాస్త గట్టిగా అవుతుంది కాబట్టి ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. పైన కొత్తిమీర వడ్డించుకున్న తర్వాత మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఓకే అండి, చూసారుగా గుమగుమలాడే జొన్నపిండి పులుసు చారు. ఈ పులుసు చారు అనేది ఇప్పుడు కాదండి, మన అమ్మమ్మల కాలం నుంచి, మన చిన్నప్పటి నుంచి అయితే ఇది వాళ్ళు ఎక్కువగా చేసుకునే వాళ్ళు అన్నమాట. జొన్న సంకట్లోకి, రాగి సంకట్లోకి, అలాగే అన్నం గంజి అన్నం ఉండేది కదా, అలా రైస్లోకి కూడా చేసుకొని వాళ్ళు తినేవాళ్ళు. మరి మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.